హాయ్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కు స్వాగతం. ప్రపంచం నలుమూలలో జరిగే ప్రకృతి వైపరీత్యాలను మీకు అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మీరు ఈ వీడియోలు చూసి నా ఈ ఛానల్లోని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆఫ్ఘనిస్తాన్లో ఈ వరదలు సంభవించాయి. ఈ వరదలతో పాటు బురద, రాయిలు అన్నీ కలిసి కూడా ఒక రకమైనటువంటి భయానకమైన వరదలని సృష్టించాయి. ఇది బంగ్లా అనే ఒక ఊర్లోని ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన వరద ప్రవాహము. ఈ భయానక వరదల కారణంగా సుమారు ఒక 300 మంది వరకు ఆఫ్ఘనిస్తానీలు గల్లంతయ్యారు. అదేవిధంగా ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. ఈ తీవ్రమైన వరదలను ఎదుర్కొనే పరిస్థితులు అక్కడ ఎటువంటివి కూడా కనిపించడం లేదు. نامش رفته برا برا رفته نامش نره ఇక్కడ నివసించే ప్రజలు చాలామంది కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల నుంచి జాలువారిన నీరు ప్రవాహం తీవ్ర స్థాయికి చేరుతుంది. కనుక ఇటువంటి భయానకమైన వరదలు సంభవించుతాయన్నమాట. కనుక కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా వరదలకు అప్రమత్తంగా ఉండాలి. بعدای دشار پلخمریز در براقا اما که سیل آمده که بخی تاریخ دمی طول 40-50 سالت کسی رقم خاطره نداره بدر. بدر بسیار سیل شدید بدر. در براقا بدر. سیلی که تمام دار نداره مردم برد، تمام دار ندارش به حدی برد که هیچ چیز نماند، کلش برد، هیچ چیز نماند. از خانه شروع، از موتر شروع، از زن و بچه و خرد و کلات تمامش برد، هیچ چیز نماند، کلش برد. نور احمد قیدار دستش برد، خانهش برد، کلش برد. అదేవిధంగా ఈ నెల 12వ తేదీన టర్కీలో కూడా భారీ వర్షాలు కురవడం వలన మీరు చూడొచ్చు షాపింగ్ కాంప్లెక్సెస్, స్ట్రీట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి నీరు స్టాగ్న్ అయిపోయింది, నిలిచిపోయింది. ఈ దృశ్యాలన్నీ కూడా ఈరోజు టర్కీలో మనకి కనిపించాయి. చూడొచ్చు, మొత్తం రోడ్లన్నీ కూడా కంప్లీట్ వాటర్తో నిండిపోయి ఉన్నాయి. ఒక కాలువలాగా కనిపిస్తుంది మొత్తం అంతాను. పొరపాటున ఇలాంటి వాటర్లో వెళ్ళినా ఫ్లో ఎక్కువైతే కార్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నమాట. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ టర్కీలో. ఈ వీడియో మనకి ఇండోనేషియా నుంచి లభించింది. ఇండోనేషియాలో ఎప్పుడూ వాతావరణం గంటకు మారిపోతుంది. అప్పటికప్పుడే వర్షాలు పడి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఏర్పడతాయి. అవి వీధుల్లో ఒక భారీ ప్రవాహాన్ని సృష్టిస్తాయి. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ.
కారు కదా వెళ్ళిపోవచ్చు, నీటిలో ఏమవ్వదని అనుకుంటే నీటి ముందు ఏదైనా చిన్నదే. చూడొచ్చు కారుని అలాగ నెమ్మదిగా పక్కకి తోసేసింది. ఇది కూడా ఇండోనేషియాలోనే సంభవించింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు నా ఈ కంటెంట్లు నచ్చినట్టయితే ఒక్క లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి వీలుంటే షేర్ చేయండి. తెలుగులో ఇట్లాంటి ఛానల్ ఎప్పుడు కూడా ఇంతవరకు లేదు. ఇక మీరు కోరుకుంటే చాలా మంచి మంచి కంటెంట్స్ టాప్ 10 కింద, టాప్ 5 కింద నేను జరిగిన ఈ డిజాస్టర్స్ అన్నీ కూడా కలిపి మీకు ఒక వీడియో కింద ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, బాయ్ బాయ్.